అమెరికాలో ఉన్నత విద్య కోసం కలలుగానే లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు షాకింగ్ న్యూస్. ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని అమెరికా ప్రభుత్వం రద్దు చేస్తూ F1 స్టూడెంట్ వీసాలపై ఉండే విదేశీ విద్యార్థులకు గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితి విధించే నిర్ణయం తీసుకుంది. ఇకపై 4 ఏళ్లలోపు కోర్సు పూర్తి చేయకపోతే లేదా మరింత కాలం అమెరికాలో ఉండాల్సి వస్తే ప్రత్యేకంగా మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికాలో చదువుతున్న లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులతో పాటు సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే విద్యార్థి యూనివర్సిటీలో చదువుతున్నంత కాలం, అలాగే ఓపీటీ లేదా స్టెమ్ ఓటీపీ అంటే చట్టబద్ధమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. కోర్సు వ్యవధి ఎంతైనా చట్టబద్ధమైన విద్యార్థి హోదా కొనసాగితే అక్కడే ఉండవచ్చు. అయితే ఇప్పుడు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం డివైఎస్ విధాన స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ అడ్మిషన్లు అమల్లోకి రానుంది. దీని ప్రకారం సాధారణంగా విద్యార్థులకు గరిష్టంగా 4 ఏళ్ల పాటు మాత్రమే అమెరికాలో ఉండే అనుమతి ఉంటుంది. ఆ గడువు పూర్తయ్యాక ఇంకా చదువు కొనసాగాలంటే లేదా ఇతర అర్హతల కారణంగా అక్కడే ఉండాల్సి వస్తే USCIS నుంచి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం ముఖ్యంగా PhD విద్యార్థులు పరిశోధనలో ఎక్కువ సమయం పట్టేవారు, కోర్సు ఆలస్యమయ్యే విద్యార్థులు, అలాగే కొన్ని ప్రత్యేక విద్యా కార్యక్రమాల్లో చేరిన వారికి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కోర్సు పూర్తయిన తర్వాత అమెరికా విడిచి వెళ్లేందుకు వచ్చే గ్రేస్ పీరియడ్ను కూడా 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదన ఉంది. భారత్ నుంచి ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే వీరి భవిష్యత్తు ప్రణాళికలు, పరిశోధనలు, కెరీర్ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు.